ప్రకాశం జిల్లా మోటుమాల గ్రామంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో జరిగిన ఓ దారుణం ఇప్పుడు ప్రతి ఒక్కరిని విస్మయానికి గురి చేస్తోంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చడం, పాఠశాల బాత్రూంలో ప్రసవించడం, పుట్టిన పసికందు మరణించడం తీవ్ర కలకలం రేపుతోంది. సీమకుర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని అదే మండలంలోని ఓ జెడ్పీ ఉన్నత పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసింది. ఈ ఏడాది జూన్లో మోటుమాలలోని కేజీబీవీలో ఇంటర్లో చేరింది. బుధవారం ఉదయం సదరు విద్యార్థిని మరుగుదొడ్లోకి వెళ్లింది. ఎంతకీ బయటకి రాకపోవడంతో పాఠశాల సిబ్బంది అనుమానంతో ఆ గది తలుపులు తెరిచారు. సదరు విద్యార్థిని ఓ బిడ్డకు జన్మనివ్వడం చూసి ఆశ్చర్యపోయారు. శిశువును పక్కనే ఉన్న స్నానపు గదిలో ఉంచినట్లు తెలుసుకుని పరిశీలించారు. అప్పటికే శిశువు మృతి చెందింది. సాధారణంగా కస్తూర్బా బాలికల పాఠశాలలో మహిళా సిబ్బంది, ప్రిన్సిపల్, అధ్యాపకులతో పాటు ఎల్లవేళలా విద్యార్థులను పర్యవేక్షించేందుకు ఒక వైద్య సిబ్బంది అందుబాటులోనే ఉండాలి. వారు అసలు విద్యార్థులను పర్యవేక్షిస్తున్నారా అన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే పాఠశాలలో ఒక బాలిక గర్భం దాల్చి తిరుగుతుంటే వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంది ఏం చేస్తున్నారు? చోద్యం చూస్తున్నారా అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాత్రూంలో ప్రసవించిన విద్యార్థిని 2 నెలల్లో 15 రోజులు నాకు హెల్త్ బాగలేదని చెప్పి ఇంటికి వెళ్లింది. ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత ఈ సంఘటన జరిగింది. అయితే ఆమె శరీరంలో వచ్చిన మార్పులను తాము గుర్తించలేకపోయామని ఉపాధ్యాయ సిబ్బంది తెలిపారు. సమాచారం తెలుసుకున్న డీఈఓ సుభద్ర, వైద్య అధికారులు హుటాహుటిన విద్యాలయానికి చేరుకుని సంఘటనపై ఆరా తీశారు. విద్యార్థిని వైద్య చికిత్సల నిమిత్తం ఒంగోలులోని సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఒక బాలిక ఈరోజు డెలివరీ అవ్వడం జరిగింది. పుట్టిన వెంటనే మగబిడ్డ జన్మించి చనిపోవడం జరిగింది. దీని మీద మాకు వచ్చిన సమాచారం మేరకు కొత్తపట్నం ఎస్ఐ గారు మేము అక్కడికి వెళ్ళి పరిశీలించాము. బిడ్డ చనిపోయినది, పుట్టిన బిడ్డ. దీనికి కారణం ఏందని బాలికను ప్రశ్నిస్తే చేమకుర్తి మండలం నుంచి దీనికి కారణమైన వ్యక్తిగా మాకు ప్రాథమిక సమాచారం తెలియవచ్చింది. దాని మీద బాలికని ఇక్కడ మన కొత్తపట్నం పిహెచ్సికి తీసుకొచ్చి వైద్య సదుపాయాలు డాక్టర్ గారు అందించారు. ఇక్కడ నుంచి తదుపరి మెరుగైన వైద్య నిమిత్తం రిమ్స్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. తదుపరి దీని మీద ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము కేసు కట్టి దర్యాప్తు చేయడం జరుగుతుంది.